ఈ పిట్టలు పాడుగా చూ ఏమైనా నా మొక్కజొన్న మీదనే పడి చూ మొక్కజొన్న పంట అంతా ఎండిపోయాయి. ఏం చేస్తాను వీడ ఎట్లంతా దొక్కినట్టున్నాయి పైకి లేపుతాను వారి తర్వాత ఎత్తు అంతా నడు అత్తానా రాత్రి ఇట్లా ఏమైనా చేసింది ఏం చేయాలి అవును చేసి ఉంటే పొలాలు బొచ్చాలతో అనుకుంటా పో ముచ్చట కావచ్చు. ఏమైంది కాళ్ళ కాలేసి నడుస్తాను నడు అగో అత్తాననే ఏమైంది అంతగాను ఏమైతుంది ఏం కాలేదు కానీ మా అవ్వ ఫోన్ చేసిందా నీకు? మీ అమ్మనా నాకెందుకు ఫోన్ చేస్తుంది నీకు చేసిందా? ఏమన్నది? దీపావళి పండుగకి ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. పండక్క పండగ ఎందుకట? ఎందుకట అంటే ఎందుకు పోతారు పండగకి ఎందుకట అంటావు? పెద్దలను చూడకుండా పోయినసారి చేసిన కథలేమో నాకు తెలియదు. అంటే అన్ని మనసులో పెట్టుకొని రాకుంటుంటావా మరి నువ్వు? ఆడొస్తాడా? ఆడేవాడు నీ మరిది నా సడ్డకుడు నా తమ్ముడు. మరి అడిగిడు అంటాను ఇంట ఫీల్ గారా? నువ్వు మీ అమ్మ తిరేస్తానవుగా. ఇక నువ్వు వచ్చినాక ఆయన రాడా రాకుంటుంటాడా? గాడు వస్తాననే నేను రానంటాననే. ఇప్పుడు గాయన ఎత్తే నీకేమైతుంది రాకుంటుంటాడు ఆయన చెప్పు. చిన్నాలుడు చిన్నాలుడు పెద్దలుడు దసరాకి అత్తే ఏం చేసిరు నాకు తెలియదా అని మీరు గిట్లా ఎత్తేస్తావనే రాకంటే నా తోక పట్టుకొని ఊరికొచ్చినావు ఇప్పుడు ఎత్తేస్తాను మళ్ళా. అప్పుడేమో తోక పట్టు ఊరికొచ్చినాను అన్నావు ఇప్పుడేమో తోక పట్టుకొని రారా అంటాను ఎందుకేమన్నాను? ఇప్పుడు అత్తేతాన్ని ముళ్ళేమైనా కరిగిపోతాందా? నాకు ఇప్పుడు అర్థమైంది. నేను పొలం పని చేసుకుంటా బతికేటోడిని వాడేమో చదువుకున్నాడు. వాళ్ళందరి ముంగట నీ అవ్వ నీ చెల్లె నువ్వు నా పరువు తీయడానికే గానే పన్నాగం మునుకున్నావు. పొద్దున్నే తాగొచ్చినవా ఏంది నువ్వు? ఏం మాట్లాడతావు అంతా? అగ్గది నేను తాగినని 10 మంది ముంగట ఇజ్జత్ తీయడానికే నేను రమ్మంటాను. మా అవ్వ మా చెల్లెని నీ ఇజ్జత్ ఎందుకు తీస్తాం నాకు అర్థం కాదు. మెదడు పని చేస్తాందా? మెదడు ఉండే మాట్లాడతానవా నువ్వు? చాలు నాకు మెదడు ఉండే మాట్లాడతానా. నేను తాగబోతానే తిరిగిపోతానే. నాకు తెలిసిందల్లా పొలం పని చేసుకుని బతుకుడే తెలిసే. వాని లెక్క చదువుకున్నాని ఉన్నోని కాదు అర్థమైందా? కానీ అగర్ చెప్పుతానా వాని ముంగట నా ఇజ్జత్ మానం తీయాలి. నిన్ను నిలుముగా నరుకుతా బిడ్డ. నరుకుతావు నువ్వు నరుకుతావు నీ చూస్తాగా అన్నాడు. ఇక నడా చూస్తానా మళ్ళా బండి నేనే నడుపుతా. ఏంది నడిపేది? నువ్వు నడిపితే ఇంటికి సర్గానికి పోతాను. అరే లే నువ్వు లే. నువ్వు ఇక్కడనే నన్ను గెలవనిస్తావు అక్కడ గెలవనిస్తావా? నువ్వు ఏం మాట్లాడతావు? నీకు మెదడు నుండి మాట్లాడతావు. లే నువ్వు లే నువ్వు లే అంటే చూడని లేనాడు. అరే నువ్వు నడిపితే ఇంటికి పోమనము. ఏం కాదు నువ్వు ఎక్కువ పోతా. నువ్వు లే నేను కట్టబడి కొనుక్కున్న బండి పెట్టినా లేనా? ఎవరు పని వెనక కూర్చో. అరే నేను ఎక్కువ నువ్వు ఎక్కువ నువ్వు వెనక కూర్చోమని చెప్పిన నీ ఇంటికి పోయిగా. అరే పొలం పని చేసి నేను కొంటే నువ్వు కొన్నా అంటే నువ్వు నడుగుతా ఎక్కువ బాగుండవు. లే నువ్వు లే. అరే బండి కొత్త బండి లే. అరే అందరు చూస్తే ఇజ్జత్ పోతే ఇజ్జత్ మానం ఉన్నదని మాట్లాడతానవా? ఎక్కువ నువ్వు అంటే ఇప్పుడు నేను ఎక్కువ నాడు ఎక్కువ. అరే అరే ఆగుతావా ఆగవా? ఎక్కువ నువ్వు ఇది ఈ నెగలమని ఇస్తలేదా ఆడగలమని ఇస్తుంది నన్ను బాగానే. ఓ అరే అరే నీకు నడుపుతా ఇది నడపనే రాదు. అరే మెల్లనే మెల్లనే పోదాం పడతామే అలా బాగా పడుతుంది. అరే తవానే పక్కన పాపు మీ అమ్మ కాలు కడుపు నీళ్ళు ఇస్తారు ఇట్టే పోవాలా? అమ్మ మంచిగా ఉన్నావా అని. అబ్బో దసరా అయిపోయి 10 రోజులు అవుతుంది. నీ బిడ్డ ఏం బక్క ఎక్కి పోలే. నీ అల్లుడు అంటే ఆషామాష అనుకున్నావా? హలో బాబాయ్ ఒక కళ్ళు బాటిల్ కావాలి మా బావ వాళ్ళు వస్తారు సాయంత్రం. ఉండాలి బాబాయ్. లేదు బామ్మ బాగానే ప్రేమ ఉట్టుకొస్తుంది రా బామ్మది. నీకు కాదు బావ చిన్న బావ ఇప్పుడు రాలే కదా దూరం నుంచి వస్తాను కదా అట్లా ఒక బాటిల్ చెప్పిన కళ్ళు అందుకే అట్లా బావ వాళ్ళు అన్న. నేను చెప్పిన కానీ చూసిన వాడేమంటాడు? గింత చిన్న ముచ్చట కలుగు తనవేంది నువ్వు? సరే అయ్యో చెప్తామ్మా చెప్తా బొమ్మ చూస్తా నీలి. సరే బాబాయ్. అదే బామ్మది బ్యాగ్ తీసుకురాపరా. బ్యాగా నేనా అది తెచ్చుకోబో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బావ బ్యాగ్ తెమ్మంటే బావ కదారా బ్యాగ్ తేవద్దా? తేపా ఎప్పుడేం మాట్లాడాలో తెలుస్తలేదు నీకు?
ఏందో ఏమో మీరు నా లెవెల్ వేరు నేను మీరు చాలు చాలు పా చాలేంద్రా చాలు మళ్ళా లోపలికి పోతే ఉడకపోతుందిరా ఇంకా మంచం బయటే పడుకుంటా ఏ మంచం గింజం లేదు లోపడి బా మంచం ఎక్కడిది ఎయిరా ఈ మంచం వేయాలి ఇవన్నీ వేయాలి ఎవరు రమ్మన్నారా నిన్ను నాకు అర్థం కాదు తీ బామ్మది ఈ పండ్లు ఇట్లా మనకు సెట్టే కావు నేను మోస్తా నాకు ఇది అదా బండిగా పక్కేసినా కదా మంచిగా ఏమే మెత్తను చెద్ద తీసుకురా అతే పంటాడు తీసుకురా ఇటీ ఎందుకు అరే తలకాయ బాగా వస్తుంది ఇదొకటి పండిగా పండు అరే చెప్పేటోనే చెప్పినావు కానీ కొంచెం ఎక్కువ చెప్తే అయిపోగారా ఏ ఊకోవా చిన్నవా దూరం నుంచి వస్తాను కానీ కళ్ళు బాటిల్ చెప్పిన ఊకే అట్లా ఆపచ్చన పడ్డట్టు ఏకు నువ్వు వీడు ఉంటావు ఊకే తాగుతావు కదా ఇప్పుడు పొద్దుగాల కూడా తాగినట్టే ఉన్నావు వాసన వస్తుంది ఆ గులు కూడా ఏందిరా మీ అక్క కూడా ఇంటికాడ గట్టినే గులుగుతావు నువ్వు అట్లనే గులుగుతావు గులు కూడా ఎక్కడ బావ నువ్వు ఉర్ర కూకే సైలెంట్ ఇంకోరా కొన్ని ఇల్లే రాదే ముందే చెప్పవచ్చు కదా కంట్రోల్లో పెట్టినావు మంచిగా ఏమనుకున్నారా మీ బావ అంటే పట్టు ఏమే గ్లాసులు పట్టుకోవేవరా ఏంటిది పండగకి ఇంటికి వచ్చినట్లేదు నీకు పని చేయించుకోవడానికి తీసుకొచ్చినట్టున్నారా నువ్వు దేరా ఏంటిది మళ్ళా ఫోన్ గాడున్నది నువ్వు మా అవ్వగారింటికి వచ్చి దండిగా నాతో పని చేయించుకోవడానికి తప్పిస్తే ఉత్తు పుణ్యానికి అత్తవు నువ్వు షీ మా ఇంటికాడ ఉన్నప్పుడు పని చేసినావా అవునరా కారు రోడ్ మీద పార్క్ చేసిన ప్రాబ్లం ఉండదు నాన్న ఏం ప్రాబ్లం ఉండదండి అరే మ్యాన్ ఏమైంది ఆఫీస్ ల్యాప్టాప్ కార్లో ఉంది ఓ షిట్ సన్నీ తమ్ముడు ఉన్నాడు ఓకే ఓకే డన్ చూడ అత్తానేంద్రా ఏంది బావ గట్లా అంటాను చిన్న బావ వస్తాడు అమ్మా చిన్న బావ వస్తాడు దావే దా 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 బాగున్నావు బా అరే బా ఎందుకు బా ఆగో సెలబ్రిటీ తీరు మొత్తం ఇది మీద పడతారు ఉడకపోతుంది అరే ఎండకున్నావు అసలే ఎప్పుడు మా బామార్ది గారు అయితే ఆగుతలేడు మొత్తమే బట్టలు ఇప్పుతాడు అట్లేం లేదా ఆగోరు మా అత్తేంది కానీ సిగ్గుపడుతుంది అట్లేదా కొంచెం నీడకు దావు కొంచెం నీడకు దా ఇప్పుడు మాట్లాడు బావా చెప్పు బావా బాగున్నావా బావా మీ అక్క టాచర్కి ఎప్పుడో చచ్చిపోయినా అనుకున్నావా బావా భలే జోకులు ఎత్తాడమ్మా ఓ సుందేలక వాడో గౌడు బర్రె ఇద్దరికి మంచిగా కలిసింది పో ఏం బ్రో బాయనా బాయ్ బాయ్ ఆయనతో బట్టలు ఇప్పి స్నానం చేపిపోయినావురా ఏ ఒక బావ నీకేం మాట్లాడదు బా జాకెట్ వచ్చేటప్పుడు ఒక తలుగు వేసుకోపోయినా బ్రో తౌలా తౌలా అంటే ఏంటిది తౌలేదు బ్రో ఏం లేదు బ్రో ఇక్కడ కట్టయితే పొద్దున పాలకక్కర కచ్చు వేర్ ఇస్ బఫెలో బ్రో ఈ అడ్డమైన అర్థమైనట్లేదు ఏమే ఇంతకుముందు చాయ్ వేడి చేసుకొని తీసుకురా మీ మరిది వచ్చిండు ఇంతకుముందు పెట్టింది తీసుకొస్తా వేడి చేసి బ్రో నేను రీహీట్ టీ తాగాను బ్రో అంటే ఐ మీన్ ఒకసారి టీ చేసామంటే అప్పుడే తాగేస్తాం మళ్ళీ అది మిగిలిపోయింది మళ్ళీ రీహీట్ చేసామనుకో దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి హెల్త్ ఇష్యూస్ వస్తాయి నేను ఒక్కసారి తాగినంటే అప్పుడే తాగుతాను మళ్ళీ తాగాను అంటే మళ్ళీ ఎప్పుడు మనం తాగాలనుకుంటే ఫ్రెష్ మిల్క్ తెచ్చుకొని తాగాలంటే అట్లా లేకపోతే గడ్డలు అయితాయా ఏంది బ్రో నువ్వు అంత ఇట్లా మాట్లాడుతున్నావు ఉన్నది మాట్లాడితే గట్టినే ఉంటుంది పాలు తీస్తున్నా దేనికి ఇక్కడ ఆల్రెడీ ఉన్నది వేడి చేసిపోతావు చూడక్క నా మొగుడు
ఎప్పుడో చేసిన ఛాయ్ని వేడి చేస్తే అస్సలు తాగడు. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తేనే తాగుతాడు తెలుసా? అబ్బో నీ అసలు మొగడు ఉన్నాడో లేదు దునియాలా. పోటు ఏందేమో బాగా చేస్తాను. అప్పుడు పెట్టిన ఛాయ్ అంతా ఏమవుతుంది ఖరాబ్ కదానే. ఓ రాదంతా చెప్తున్నావు. నిగ్గాంక అయింది పెళ్ళిగా. నిగ్గాంక ఉన్నాడు మగడు. నా మొగుడు రాక రాకత్తే నీకు కూడా కుళ్ళు అవుతుందా అమ్మ? నాకు అర్థం కాక అడుగుతా. ఏమనుకుంటాను? నా మొగుడు జాబర్, నీ పెద్దల్లు లెక్క కాదు. ఏందే పెద్దలు లెక్క కాదు అని అంటాను. ఏం చేసిండు నా మొగుడు? నా మొగుడు పంట పండిస్తాడు. నా మొగుడు పంట పండియబట్టే నీ ఇంట్లో 4 మెతుకులు వస్తాయి తెలుసా? మాకు షాప్లో నుంచి వస్తానేలే. మా షాప్లో కూడా నా మొగుడు పండిస్తేనే వస్తానే. అయ్యో అయ్యో ఏం తిప్పుడు అదేం తీసుకుపోవుడే మెల్లగా పోయేచారా పండగ పూట లొల్లిలు కానియకుర్రి ఇప్పుడు ఏమైంది బిడ్డ ముందటున్నది ముసుర్ల పండగ ఇంకేముట్లకేం కాలే ఓ తిప్పుతాను ముర్తాను మొగని చూసుకొని బా అది కళ్ళు చెప్పినా పోయేద్దా కళ్ళు కొంచెం ఆకలి అవుతుంది సార్. ఏం కాదు బావ మళ్ళీ పోయొచ్చినాక తిందాం మంచిగా. అంటే కాలే కర్రీ ఇంకా కాలే టైం పడుతుంది బా. సరేపా దా బా బ్రో రండి. ఈయనెందుకు బా ఇట్లా చిల్లర చిల్లర అవుతాడు దా నువ్వు ఒప్పుకొని మేము ఇద్దరం పోతాం ఉండ గ్యాస్ అన్ని అట్లా బ్రో రండి వెళ్ళొద్దాం. కొంచెం ఉంటే కొంచెం తాగేద్దాం అట్లెందుకు ఆయన చిల్లర అవుతాడు బా చెప్పేది ప్రేమే బాగానే ఉన్నది తమ్ముడు. కళ్ళున మనం ఎక్స్పర్ట్ తమ్ముడు. బాబాయ్ మన బాటిల్ చెప్పినా ఏమైంది? అరే బామర్ది పొద్దాడా పరుపుదాలా ఈత కలవా ఈత కలు దొడ్డెడతాయారా ఏంది సార్ అంత గిట్ల మాట్లాడు అంతా మొత్తం చిల్లర అవుతాడు బా నువ్వు దా. అరే ఇంద్రా బామర్ది చిల్లర అంటావు ఏమైనా పైనుంచి లేచి నుంచి పడ్డావురా? ఫస్ట్ మును పడదాం పాటు పట్టిన తర్వాత లెక్క. అరే ఏం కాదు బా. అరే ఒకటి ఫస్ట్ చూసిన తర్వాత లెక్క చూడకుండా కళ్ళు ఎట్లుంటుందో గట్టిగా ఉంటుందో ఎట్లుంటుందో అంతా చూడద్దా? ఈ బా ఇప్పటికి ఇంతే బా ఇది అంతా అది కాదు బ్రో చూడకపోతే మరి రిమ్మ ఈయనేమంటావు లేవని కూడా లేవా మరి ఆగుబో. అరే తెలియదు నువ్వు అట్లెందుకు మాట్లాడతాను? అరే ఎంత ఇక్కడ కూర్చున్నాం ఇక్కడనే కూర్చున్నావు ఇక్కడ కూర్చున్నావు అందుకే ఇట్లా రాను సార్ నేను బయట. అది లేదు బో అట్లేం లేదు. ఇది కళ్ళు మండం అంటారు బో అంటే నార్మల్ ఇట్లనే ఉంటది అట్లా అట్లా కాదు బ్రో నాకు మొత్తం తెలుసు దీని గురించి కాళ్ళు మనం ఆగుబో. నేను అడిగిందా ఇప్పుడు నేను అడగలే కదా ఆగుబో నువ్వు ఎందుకంటే దాబో సరే బ్రో తాగితే ఏం కదా మళ్ళీ మీ మరదలు కొంచెం ఫీల్ అవుతుంది. కాదు బ్రో మీరు డైలీ డ్రింక్ చేస్తా అని చెప్పారు కదా వదిన ఇట్లా ఏమన్నదా? ఏమంటది నాకు గ్లాస్ పోయి అంటే ముచ్చడేందుకు బా తాగుదాం పట్టు తాగులే నువ్వు కూడా పోసుకో సార్. పర్లేదు బా తాగు పర్లేదు బా పోసుకో పర్లేదు పోసుకో బామ్మ అంటే మళ్ళీ మీకు ఇంకో గ్లాస్ రాదని. అవును బా హైదరాబాద్లో నాకు జాబ్ చూస్తా అన్నావు ఏమైంది? అరే మర్చిపోయినా జాబ్ కావాలన్నావు కదా నేను ఒక కంపెనీలో కనుక్కున్నా సార్ మీ కాకపోతే మినిమం అన్న డిగ్రీ ఉండాలంట వాళ్ళు. అవునా? నువ్వేమో అది ఇంటర్ ఫెయిల్ అన్నావు కదా. గాడపోయి ఏం పని చేస్తావురా? మా బర్ల కొట్టం కూడా బర్ల దోమే పనులు చేస్తావురా? ఇంకా బర్లను రాకే అవసరం నాకేంది బా. మన అంతా సాఫ్ట్వేర్ లెవెల్ ఉంటుంది అర్థమవుతుందా? నువ్వు మూసుకొని ఒర్రియా తావు ఏందిరా మూసుకొని తాగంటాను పైనుంచి ఏమైనా ఊరిపడ్డావురా? చిన్నప్పటి నుంచి నిన్ను ఎవరు చదివినరా? ఎవరు చూసుకున్నారా? బాగాలేతానే మాటలు. నువ్వు నన్ను చూసుకున్నావా? నువ్వు నన్ను బడికి పంపినావా? నన్ను ఏమన్నా సాగినావా? మొత్తం సాగినా చూసుకున్నా అంటాను. నేను ఆగు బ్రో. ఏంటి ఆగేది? ఏంటిరా? నువ్వు ఇజ్జత్ తీయకు బావు మా చిన్న బాబు. ఆగు ఒర్ర తాగు. ఏం తాగుతాయిందిరా? నీ అబ్బాయి నిన్ను సాగపోతే నేనేం సాగుతారా? ఏంది బ్రో ఇది? పైసలు పెట్టి తెచ్చుకున్నాం తాగు పడబోయే లేకపోతే ఆడబెట్టి నేను తాగుతా. ఏందిరా నీకు ఎట్లా కనబడుతున్నారా? నేను బామ్మది మాటలు బాగాలేస్తానే నీకు. అట్లాంటప్పుడు నీ అక్క నాకు ఇవ్వకుండా ఉండాలి. రైతాన్ని తెలిసి ఎందుకు ఇచ్చినవరా నాకు? నక్కలు నాటకాలు ఎత్తారా? నేను అప్పుడే మీ అక్కకి చెప్పిన రానని అదేమో రారా అని బాగా చేసింది. ఏం వెళ్దాం బ్రో? ఏం వెళ్దాం బ్రో? వాడు చిన్న పిల్లోడు వాడిని సాధిన నేను. వాడు ఏం మాటలు మాట్లాడతాను ఇప్పుడు? నువ్వు చాదలే మా అమ్మాయి చాదిల్లు. అరే నీ అబ్బాయి చదవకపోతే ఎవరు చేస్తారా? మా అమ్మాయి చాది నువ్వే చాదినా నాకేం అవసరం రా? అట్లా కాదు వాడు వేసే మాటలు ఏం మాట్లాడుతున్నాడు రేపు? నువ్వు ఆగు బా ఏమనుకో
ఏందిరా బావ ఏమనుకోకేందిరా పెద్ద బావ ఎవర్రా ఎవరు రెస్పెక్ట్ ఇస్తానవరా నువ్వు ఏం చేస్తానవరా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా కొంచెమని ఉన్నాదిరా నీకు బ్రో పెద్ద చిన్న ఏంది బ్రో ఇక్కడ ఏముంది ఇక్కడ చిన్న నువ్వు ఆగు బ్రో అరే నీకేమన్నా ఉన్నా ఆ బావ నాకు అర్థం కాదు దూరం నుంచి వచ్చిండు మంచిగా చూసుకోవాలి నువ్వు లొల్లి పెడతానవేంది కావాలంటే ఒక గ్లాస్ ఎక్కువ పోతా కానీ ఊకే లొల్లి ఇట్లా చిల్లర వేయకు నాకు అర్థమైంది నువ్వు దానికే వచ్చినావు కానీ చూసినా బ్రో వీళ్ళ ఇంట్లో విలువ నాకు అది వదిలే బ్రో దాంట్లో ఏమున్నది అరే ఎందుకు బ్రో వదిలే అంటే ఇప్పుడు నీ ముంగట అన్నాడు వీడు 10 మందిలో ఆడడానికి గ్యారెంటా చెప్పు చిన్నోడు కదా అరే చిన్నోడు అంటే ఇప్పుడు నీ ముంగట అన్నాడా లేదా ఇప్పుడు ఈ మాట నువ్వు 10 మందిలో అంటావు అప్పుడు నా ఇజ్జత్ ఉన్నట్టా లేదట 10 మంది నీ ఎందుకంట బ్రో వదిలే బ్రో డిస్కషన్ ఎందుకు ప్రశాంతంగా ఉండనియకుండా ఏంది సన్ని కూడా పట్టించుకోకు బావ ప్లీజ్ అని తాగుతా అట్లనే మాట్లాడతాడు మళ్ళీ ఏందిరా నీతో నాతో ఏమున్నది బావ తాగు పట్టించుకోకపోవడం ఏంది తమ్ముడు ఇది బావ అట్లా కాదు అరే అరే గైన మాటలు అరే బావ కూసో బావ అరే గీన మాటలు నువ్వు చిల్లర ఎత్తున్నా బావ ఆగు బావ నేను చెప్పేది నేను కూడా చూస్తావు అతన పారా ఇంటికి చెప్తా మీ అందరి సంగతి అయ్యా ఇల్లంకంగా పండగ కాదురా తమ్ముడు అక్క ఏం వండుతాను చికెన్ పులుసు చికెన్ పులుసా మా ఆయన చికెన్ పులుసుతో తినడు ఓన్లీ ఫ్రై ఉంటేనే తింటాడు తెలుసా ఆహా అయితే ఇప్పుడు నేనేం చేయాలి చికెన్ ఫ్రై చేయి అస్సలు చేయ నేను తెచ్చిన కిలోన్నర చికెన్లో నీకు ఫ్రై పులుసు వేరు అండి పెట్టాలనా నీ మొగని కోసం మా ఆయన వచ్చేదే ఎప్పుడో ఒకసారి రాక వచ్చినందుకు వంట కూడా సరిగ్గా చేసి పెట్టవా నువ్వు నా ఇంటికి వచ్చిండానే నీ అంటి పెట్టడానికి ఏమన్నా పని మనిషినా లేకపోతే నేను కూడా చుట్టానికే వచ్చిన ఏందేమో లొల్లి ఇప్పుడు నీ చిన్నల్లుడికి నేను అడి పెట్టడానికి వచ్చింది అమ్మ అయితే తీరాదే చిన్నల్లుడు పులుసు తినడట ఫ్రై తింటాడట చేయి రాదుండి పండగ పుట్ట లొల్లెందుకు నేనే వండుకుంటది అండుకుంటే ఇక నువ్వు బాగా ముందు వేసినావు అనుకో మంచుకుంటే చెప్తానా నా ఇష్టం వచ్చినప్పుడు వేసుకుంటా నేను అరే లొల్లి చేస్తాడే మీ చెల్లేది బ్రో ఇల్లడుగు జాగా 200 గజాలు అవునా నాకేం చెప్తాను బ్రో మరి ఇంత జాగా పెట్టుకొని నీ కాలు నా కాలు మీద ఎందుకు ఎత్తాను కట్టు పెట్టుకా అది చెప్పట్లే బ్రో దాన్ని వంకర తింకర మాట్లాడాలా అన్నం వేసుడా కూర ఏమన్నా వేసుడు ఉండాలి అని ఏ తాగరాదు ఎందుకంత తొందర నీకు ఇది ఎవరికే నీకే ఒక్క ముక్కేసి గింత పులుసు పోసినైందే ఇంకేం తేయాలి ఇంకే ఎట్లా కనబడతానే చిల్లర ఎత్తావు అరే బామ్మది ఇంకోసారి చిల్లర అంటే నీ మూతి కింద పడతారా కొంచెం ఏ తిను పిల్లగా కడుపులో పోనట్టే చేస్తాను సూప్ 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 సరే మీరు తినుల్లి మళ్ళత్తా నీకు నాకేమన్నా తెలుసు ఇప్పుడు తమ్ముడు చూసి మిషన్ అవుతానా సరే నేను అనుకున్నాను కూల్ వాటర్ విత్ చికెన్ ఫ్రై ఎందుకంత మొహమాటంతో తింటున్నారు మీరు చికెన్ సూప్ తినరు కదా చూడండి మీకు వద్దురా అన్న వాళ్ళు అందరు తింటారు కదా అని ఎందుకు ఇప్పుడు అనవసరంగా ఇవన్నీ వాళ్ళు చూస్తే మీకేంది మొహమాటం ఎందుకు చెప్పండి తినకనట మీకోసం వండుతా అని చెప్పినా కదా నేను అసలే రాకొచ్చిన కొత్త అల్లుడు మీరు అయ్యో అయిపోయింది ఏదో 2-3 ముక్కలు చేసినా గంతే ఈయన మందం బ్రో తెలుగు అడుగుతానా చెప్పు ఇప్పుడు ఫార్మాలిటీ ప్రకారం దీపావళి కట్నం ఎప్పుడు పెడతారు
దీపావళి కట్టినా పెడతా అన్నారా? అదే బుల్లెట్ ఇస్తా అన్నారు కదా మామ వాళ్ళు. ఇప్పుడు అడగాల రేపు అడగాల లేకుంటే వాళ్ళే పెడతారా? అంటే బుల్లెట్ బండి పెడతా అన్నారా? పెడతా అన్నారు కదా. పెడతా అన్నారు. ఇంకా మన 2 lakhs దాకా కూడా వచ్చేది ఉన్నది. ఇస్తా అన్నారు ఈ పండుగకే ఇస్తా అన్నారు. ఏదో పాట అమ్ముతా అన్నారు కదా. అమ్మిలా అంటే దీపావళి కట్నం పెడతా అన్నారా? దీపావళి కట్నం పెడతా అన్నారు. బుల్లెట్ బండి ఇస్తా అన్నారు. ఇస్తా అన్నారు. రెండు ఒకటే కదా బ్రో? ఒకటేనా? అవును సన్నీ ల్యాండ్ అమ్ముతా అన్నారు. అమ్ముతూనే ఇది ఇస్తా అన్నారు. ల్యాండ్ కూడా అమ్ముతా అన్నారు. వాళ్ళు బయాన పెట్టడానికి కూడా వచ్చా అన్నారు. చెప్పలే నీకు? బయాన కూడా పెడతా అన్నారా? డబ్బులు ఇచ్చేలాట కూడా 4 లక్షలు 5 లక్షలు. అరే అది అమ్మ వాళ్ళది ఇప్పుడు ఎందుకు తిందా సిట్టే ఇట్రా. ఇప్పుడేంది లేదు బ్రో, తర్వాత అడుగులే కట్నం. ఏంటిది? ఆడ కూర్చోయే. ఎందుకు కూర్చోయే. కూర్చున్నా చెప్పి. లోపల షాప్లో ఫ్రై ఉన్నది, పోయి తీసుకురాపోయి. చేపల ఫ్రై ఎక్కడిది? నీదెలో కూడా చేపల ఫ్రై కూడా అండి నా మేము ఏమైనా చేస్తామా? నాకు తెలియకుండా భూమి జాగాలే అమ్ముతారు. ఇంకా చేపల ఫ్రై ఉన్నో లేదో కూడా తెలియదు అనే. భూమి జాగనా? ఏతమ్మ ఏందిరా ఇది? అప్పుడు మనం లేమక్క అమ్మును నాన్న మాట్లాడినట్టు మరి తెలియదు. మేము లేమప్పుడు గది ఏదో ఎప్పుడో జరిగింది కావచ్చు. ఇప్పుడు ఏమైనా జరుగుతుందా? మనం చెప్పకుండా ఏమైనా చేస్తారా? వాళ్ళు చెప్పు భూములు అమ్ముతాలు అని చెప్తాను ముచ్చట. ఏంది బ్రో పండుగ ఇప్పుడు తినరా అండి బ్రో? దీపావళి పండుగ రోజు ఏనాడని ₹1 మిమ్మల్ని నాకు కట్నం ఇచ్చిరాని ఇయ్యలే. ఈడెవడు నిన్నాక మొన్న వచ్చినాడు. నిన్నాక మొన్న వచ్చిన ఈయనకి 20 లక్షల కట్నం అది కాదా అని చెప్పి ఇంకా బుల్లెట్ బండి ఆడినే. బుల్లెట్ బండి ఇచ్చారు తెలుసా ముచ్చండి. నేను ఎట్లా కనబడతానే? మీ గురించి మీరు ఉంటా, మీరు నొల్లి పెట్టుకోర్రి. నా మ్యాటర్ ఏం తీస్తున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు మోతవారా అనుకుంటాను కావాలని నొల్లి పెట్టుకుంటాను. నాకన్నా లేకొచ్చినా నేను కాదే. ప్రతిసారి మనం పంట 3 బస్తాలు మనం పంపిస్తాను. మనం తక్కువ ఇస్తాం అని మీ అబ్బాయి ఏం తక్కువ చేయలేదు. ఏం చూపించలేదే నువ్వు? అరే వాడు వినడానికి ఏమైనా కట్నం ఉంటే అత్తమామతో మాట్లాడు. కట్నం గిట్ట నా గురించి 20 లక్షలు ఇచ్చారు. నాకేమి ఇచ్చిరే? ఇంటికి పెద్దలు కొంచెం ఓర్చుకోవాలని చెప్పినా. 20 లక్షలు భయ్యా నాకు జాబ్ ఉన్న కాబట్టి ఇచ్చిన 20 లక్షలు. నువ్వు కూడా జాబ్ కొడితే నీకు ఇరిగిపోవా? అరే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను భయ. నేను ₹1 ఏమని అడిగిన కట్నం మా అంటే ఒక బండి పెట్టి మా నాకు అది సాధన అయితే 5 సంవత్సరాలు నిన్నాక మొన్న మీకుంటే అత్తమ్మా మీకుంటే మీరు చూసుకోండి. నన్ను మధ్యలో పెట్టి వాడు బిడాడేంది వచ్చి నన్ను పెళ్ళైన కంటే 3 నెలల్లో మీ ఇంట్లో పెట్టి నన్ను ఎట్లుండాలి నీకు? ఇక ముచ్చటంతా పక్క పెడితే ఊరు కూర్చోరు. ఏంటి తినేది? కూసో ఇంత తిండి లేక వచ్చిన మీ ఇంటికి వాడు వీడు అంటాడు. ఏం మాట్లాడతాడు? తాగున్నాడు మాట్లాడాడు. అరే నీకు శాతం అయితే నువ్వు చదువుకొని జాబ్ తెచ్చుకోవయ్యా. నన్ను జాబు నీకు అసలు ఏంది అసలు నాకు అర్థం కాదు. ఏందయ్యా ఏమో బాగా మాట్లాడతాను. ఏం మాట్లాడతాను నువ్వు? వాడు వీడు అంటున్నావు. పెళ్ళైనా కంచి ఇప్పుడు వచ్చిండు నా అల్లుడు చిన్నల్లుడు. వచ్చిన బుక్కడు బోధిని కూడా పంపితివి. నేను పెట్టిని చూసినావా పెట్టని చూసినావా? అయితే పావాలని మాట్లాడుతున్నావు బాగా. తిన్నాక నిమ్మలంగా పెడదామనే ఊకున్నాం. మీ మామ బండ్ల గురించి చెప్పేయండి బయటికి. ఆయనకో బండి నీకో బండి పెడతానండి. పైసలు దొరకక మా బాధలు మేము మా తిప్పలు మేము పడతాం. ఆయనతో నీకు రాదంతా కట్నం అని వరుతున్నావు. అప్పుడు దాన్ని వేసుకున్నాడు ₹1 కట్నం వద్ద అత్తమ్మ మామయ్యనే అట్టిగా చేసుకొని పోతా అంటివి కదా. కట్నం అని ఎగురుతున్నావు. నా బిడ్డ నా అల్లుడు ఏడ్చుకుంటా వైన్లు. రేపేమన్నా ముఖం ఉంటుందా నాకు? నువ్వు చేయబట్టి అంతా అయింది. నీ అబ్బాయి చేసే లెక్కలు లేకున్నాడు. మనం కూడా ఏముంది ఇక్కడ? బయటికి తీసుకుపోయింది ఎవరు? తాగిపించింది ఎవరు? నీ తెల్లారని కొడుకని సంగతి చెప్తా. తెల్లారని తాగుతాయని పిచ్చి చేస్తాను తెలియదారా నీకు?